లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. నిన్న నరేంద్ర మోడీ జహీరాబాద్ వేదికగా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి ఎత్తేసేటువంటి ప్రసక్తే లేదు, దీనిపైన కావాలనేటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పైన చాలా పెద్ద సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల నుంచి RRR తోటి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు వస్తే, అదే RRR అంటే RR తోటి ఇక్కడ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో బలవంతమైనటువంటి ట్యాక్స్లు వృద్ధి అది ఢిల్లీకి పంపిస్తున్నారు అనేటువంటి దాంట్లో నిన్న నరేంద్ర మోడీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క మాట అనేది చాలా పెద్ద వర్డ్ వాస్తవంగా. ఎందుకంటే RR అంటే రేవంత్ రెడ్డి, RRR అంటే ఈ సినిమా గురించి తెలుసు కదా నీకు, రామ్ చరణ్ తేజ జూనియర్ సినిమా. ఆ సినిమాకి ఏ విధంగా ఆస్కార్ అవార్డు వచ్చిందో అందరం చూసినాం. ఆ సినిమా ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అందరూ కూడా తలెత్తుకునేలా చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి RR ట్యాక్స్ అనేటువంటి దాన్ని ఈరోజు బలవంతంగా ప్రజల నుంచి వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపించినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నట్టు నిన్న నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అయితే దీనిపైన పానకంలో పుడకలాగా కేసీఆర్ మరి ఎందుకు ఈడీని సిబిఐని ఎందుకు పంపట్లేదు అని చెప్పేసి ఆయన కూడా సెటిల్ వేయడం జరిగింది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే, ప్రధాని మోడీ వెంట అంటే నరేంద్ర మోడీ వెంట అవార్డు వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే గత 5 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈరోజు అనేకమైనటువంటి సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసి ఈరోజు ఢిల్లీకి పంపుతుందో తెలుస్తుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి సొమ్మును ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నట్టు నరేంద్ర మోడీ మాటల్లో తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి 2 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఈ రెండు కూడా ఈ దేశవ్యాప్తంగా ఈ రెండు కూడా ఇన్కమ్ జనరేషన్లో టాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు వాస్తవంగా. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు, ఐటీకి కానీ ఇండస్ట్రీస్ కానీ అన్ని రకరకాలుగా ఈ రెండు రాజధానులు ఏవైతే ఉన్నాయో, 2 సిటీస్ అయితే ఉన్నాయో ఇవి హబ్లు వాస్తవంగా. ఇక్కడ నుంచి అధికంగా ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది పరోక్షంగా ప్రత్యక్షంగా 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డి అదేవిధంగా DK శివకుమార్ ఇద్దరు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల ప్రచారానికి కొన్ని వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ చెప్తున్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనకు వస్తున్నటువంటి అనాధికారిక సమాచారం ప్రకారం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇవ్వాలనేటువంటి దాంట్లో కండిషన్ ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. దాని ప్రకారమే రేవంత్ రెడ్డి ఇక్కడ అనేక రకాలుగా ట్యాక్స్లు సంస్థల నుంచి ఈరోజు అనధికారిక ట్యాక్స్ వసూలు చేసి పంపించినట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దేశానికి యాక్చువల్గా 2 ఫినాన్షియల్ క్యాపిటల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 చెప్పుకోవాలి ముంబైతో కలిపి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు. ఈ 3 ఫినాన్షియల్ క్యాపిటల్స్ 2 ఫినాన్షియల్ క్యాపిటల్స్ ఇవాళ కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి, హస్తగతమైనవి. సో దాన్నే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది చాలా యాక్చువల్గా టు బి ఆనెస్ట్ కాంగ్రెస్ చేతిలో ఉండడం మంచిగా చెడ అనేటువంటి పక్కన పెడితే మాత్రం బీజేపీకి మాత్రం చాలా పెద్ద దెబ్బ ఇది అనేది అనుకోవచ్చు. యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఫినాన్షియల్ క్యాపిటల్ ఒక పార్టీకి ఎంత మేలు చేస్తుంది, ఎంత చెడు చేస్తుంది అనేటువంటిది. సో ఇక్కడ ఉంది, రాష్ట్రంలో RR ట్యాక్స్ పారిశ్రామిక వ్యాపారవేత్తల నుంచి వసూలు చేస్తున్న కాంగ్రెస్ ఆ సొమ్మంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలింపు, అడ్డుకోకపోతే సర్వనాశనమే, నేను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి శక్తి ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓడిపోతామనేటువంటి భయంతోనే ఫేక్ వీడియో, దాని వెనక RR వ్యక్తులు, RR అంటే రేవంత్ రెడ్డి సంబంధించిన వ్యక్తులు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర. ఇదే జరిగితే మీ ఆస్తులను వారసులకు సైతం ఇవ్వలేరు. కాంగ్రెస్ BRS 2 ఒకటే, SC వర్గీకరణకు కట్టుబడి ఉన్న అల్లాదుర్గం సభలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. తెలంగాణలో వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి RR ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడుతున్నదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆ డబ్బునంతా బ్లాక్ మనీ రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నదని సంచలన కామెంట్ చేశారు. జహీరాబాద్ మెదక్ ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించి అల్లాదుర్గ్లో మంగళవారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తాము రిజర్వేషన్ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్నదని, తాను బతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కదిలించే శక్తి వ్యక్తి ఎవరు ఉండబోరని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఒకప్పుడు ప్రపంచం మొత్తం అభివృద్ధిలో దూసుకుపోతుంటే భారత్ను మాత్రం కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టేసిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊబి నుంచి అతి కష్టంగా దేశాన్ని బయటకు తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారులు ఉంటే అక్కడ 5 సూత్రాలు నమ్ముకొని రాజకీయాలు చేస్తుందని అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయం,
మాఫియాను పెంచి పోషించడం, కుటుంబ పాలన, కరప్షన్. బాబా అన్ని perfect ఉన్నాయి. వాస్తవంగా ఈ 5 సూత్రాలే చేతి గుర్తుగా మారాయని విమర్శలు గుప్పించారు. డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలుతో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేస్తారని, తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోనంతగా దోచేస్తారని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ సైతం రాష్ట్రాన్ని దోచుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే గూటి పక్షులని ఫైర్ అయ్యారంటూ ఒకరు చూస్తాం. ప్రజలను దోచుకుంటే కాంగ్రెస్ కొత్త ట్యాక్స్ అంటూ చూస్తాను. రైతుకు వెన్నుపోటు, రాజ్యాంగం అవహేళన. కాంగ్రెస్ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ను గౌరవించలేదని, రాజ్యాంగంలో ప్రతి పేజీలో రామాయణం, మహాభారతం, జీవిత సంస్థకు సంబంధించిన లింకును తుడిచిపెట్టే ప్రయత్నం చేసిందని విరుచుకుపడ్డారు. దేశ మొదటి ప్రధాని రాజ్యాంగాన్ని అవహేళన చేశారని, ఆ తర్వాత యువరాజు నమ్మ రాజ్యాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తండ్రి ప్రధానిగా ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛను హరించారన్నారు. ఎన్నో పాపాలు చేసిన కాంగ్రెస్ రాజ్యాంగం గురించి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుని చట్ట రూపకంగా బిల్లు తీసుకొస్తే దాన్ని రాహుల్ చింపేశారని ఆరోపించారు. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే రాహుల్ గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ప్రోత్సహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ రచించుకున్న రాజ్యాంగాన్ని ఆ పార్టీ నేతలు అవమానించారని, ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సీతారాం కేసరిని బాత్రూంలో బంధించి సోనియా గాంధీని అధ్యక్షురాలిగా చేశారని ఆరోపించారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతుందన్నారు. ఈవీఎంలు, ఎన్నికల కమిషన్లు సైతం నమ్మడం లేదని విమర్శించారు. తాను 3వసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రచించి 70 సంవత్సరాలు పురస్కరించుకుని వాడవాడలా ఉత్సవాలు నిర్వహిస్తారని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఒకవేళ మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాడవాడలా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఉత్సవాలు, రాజ్యాంగం రచించిన 70 సంవత్సరాలు పురస్కరించి వాడవాడల ఉత్సవాలు నిర్వహిస్తారని, కాంగ్రెస్ చేసిన తప్పులను, మోసాలు, అవినీతిని బయటపెట్టి దోషిగా నిలబెడతారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తున్నారని, ఈ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతారని భావించి ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మోడీ విమర్శించారు. దీని వెనుక డబుల్ వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలుస్తున్నది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అని మోడీ ప్రశ్నించారు. కూటమిలో ఉన్న పార్టీలకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని జోసెన్ చెప్పారు. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఏది ఎన్ని సీట్లు వస్తే చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవంగా ఒక వీడియో మీకు చూపించాలి మిత్రులారా. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎన్ని సీట్లు కాంగ్రెస్ కి వస్తే చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సొంతంగా వాళ్ళకి వాళ్ళే ఒక్కసారి అది సెల్ఫ్ ప్రొడిక్షన్, సెల్ఫ్ అన్నట్టు. అసలు ఆ ఎంపీ క్యాండిడేట్ అన్ని సీట్లు చెప్తా ఉన్నాడంటే ఇక రియాలిటీ ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఓపెన్ చేయి స్క్రీన్ లోనా. స్క్రీన్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది సౌండ్ ఉంది.